తెలుగు రాష్ట్రాల్లో 450కి పైగా రోబోటిక్ సర్జరీలు సక్సెస్ఫుల్ గా చేసిన ఘనత మణిపాల్ హాస్పిటల్దే. నమస్తే చైతన్య గారు. నమస్తే అండి. చైతన్య గారు, రాగి జావా, జొన్న రొట్టె ఆర్ జొన్న మరి జొన్న జావా కూడా తాగొచ్చు. అవును. అండ్ రాగి జావా, రాగి రొట్టె కూడా చేసుకోవచ్చు కదా. అసలు తినొచ్చా తినకూడదా డయాబెటిక్ పేషెంట్స్ అన్నది ఇప్పుడు పెద్ద క్వశ్చన్ మార్క్. మీరేం చెప్తారు? షుగర్ వ్యాధి ఉన్నోళ్ళు ఉమ్, ఎవరైతే ఉంటారు కదా ఉమ్, వాళ్ళకి ఏం డౌట్ ఉంటుందంటే ఏం తినాలి ఏం తినొద్దు. ఉమ్. ఇప్పుడు కాగజ్ నగర్ నుంచి ఒక పేషెంట్ వచ్చారు నా దగ్గరికి. ఎక్కడది? కాగజ్ నగర్ అంటే కరీంనగర్ దాటినాక ఉంటది. ఓకే. ఆదిలాబాద్ కరీంనగర్ ఆ ఏరియాలో ఉంటది. ఆడికెళ్ళి ఒక పేషెంట్ వచ్చారు. ఎప్పుడంటే ఒక 10 ఏళ్ళు బ్యాక్. ఓకే. ఆయనకు ఫుల్ షుగర్ అవుట్ ఆఫ్ కంట్రోల్. ఉమ్. మళ్ళా దాంతో ఏమైంది, డయాబెటిక్ ఫుట్ అయిపోయి. ఓ. డయాబెటిక్ ఫుట్ అంటే మొత్తం ఆయన కాల్ కాలు. యాంప్యూటేట్ చేసేయాలి కాలు తీసేయాలి అన్నంతగా ఫుల్ కాళ్ళు తీసేయాలి అంత షుగర్ ఉండే. అయితే ఏమైందంటే ఆ పేషెంట్ నా దగ్గర వచ్చినప్పుడు మనం కూడా యంగ్ ఉండే, ఆయన ఏజ్ ఉండే. ఓకే ఓకే 60 ప్లస్ 60 ప్లస్ ఉండే. ఓకే. నేను చాలా యంగ్ ఉండే. నాకు చూసి అన్నారనమాట, సార్ ఫస్ట్ టైం వచ్చినప్పుడు మొత్తం తగ్గింది ఆ పేషెంట్ కి. ఆ పేషెంట్ కి మొత్తం తగ్గిన తర్వాత నాకు అన్నారు, ట్రీట్మెంట్ స్టాప్ చేసే ముందు ఫస్ట్ టైం వచ్చినప్పుడు అసలు ట్రీట్మెంట్ తీసుకోవాలనా లేదా అనేసి డౌట్ పడ్డాను. ఎందుకంటే మీరు చాలా యంగ్ ఉండే, అసలు భరోసా చేయాలన్నా వద్దా, ఏదో ఎక్స్పీరియన్స్ వాళ్ళ దగ్గర పోదామని అనుకున్నా. జనరల్ గా చీకట్లా రాయేస్తాం కదా, అట్లా రాయేస్తే అది తగిలింది అని అన్నారు. అయితే అది ఒక మిరాక్యులస్ కేసు ఒక దాంట్లో చూసుకుంటే. ఓకే. అంటే పాసిబిలిటీస్ చాలా తక్కువ దేవుని దయతోటి పూర్తిగా మనకు అసలు యాంప్యూటేట్ చేసేయాలి. ఆ కండిషన్ నుంచి మళ్ళీ నార్మల్ కండిషన్ కి వచ్చిందంటే అది పెద్ద అచీవ్మెంటే. కరెక్ట్. ఇన్ఫెక్షన్ అంతా పోయింది కాల్, అంతే కదండి. ఇప్పుడు షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళకి కాల్ తీసేయాలి, ఇన్ఫెక్షన్ బాగా ఉన్నట్టే. ఓకే. అయితే ఎన్ని డేస్ పట్టిందో? ఆల్మోస్ట్ 1 year అయితే ఆ గ్యాంగ్రీన్ తగ్గడానికే పట్టింది. అంత డెడికేటెడ్ కూడా మీరు చెప్పిన ట్రీట్మెంట్ కి పేషెంట్ రావాలి. 2 నెలలకు ఒకసారి కాగజ్ నగర్ నుంచి రావాలంటే రావాలి ఆ పేషెంట్ వచ్చినప్పుడు. ఓకే. అయితే ఏమైందంటే ఇప్పుడు అది తగ్గిపోయింది. దాని నెక్స్ట్ ఇయర్ మొత్తం 2.5 years లో షుగర్ వ్యాధి వల్ల అయ్యే కాంప్లికేషన్లు అన్ని తగ్గిపోయినాయి అన్నమాట. అండ్ ఈ పేషెంట్ కి ఏం అలవాటు ఉండే అంటే, రిటైర్డ్ మనిషి కదా, మొత్తం రోజు ఆన్లైన్ లో ఆర్టికల్లు చదవడం. ఇంతకు ముందు న్యూస్ పేపర్ చదువుతుండే, ఇప్పటికీ అయినా న్యూస్ పేపర్ డైలీ 2 గంటలు చదువుతుండే అనమాట. అండ్ ఆర్టికల్స్, హెల్త్ ఆర్టికల్స్ స్పెషలీ. అయితే ఆయనకు నాలెడ్జ్ కూడా మంచిగా ఉండే. నాకైనా ఏం క్వశ్చన్ చేసిర్రంటే, నేను ఆయనకి ఏం చెప్పినా, నైట్ టైం రాగి గట్కా గానీ రాగి జావా గానీ మీరు తీసుకోండి. దాంట్లో పాలు యాడ్ చేయొద్దు, దాంట్లో పెరుగు యాడ్ చేయొద్దు, వాటర్ లో బాయిల్ చేసి తీసుకోవాలి, అంతే. అదే మీ డిన్నర్. అయితే ఆయన నాకేం క్వశ్చన్ వేసిర్రంటే, రాగుల్లో కూడా షుగర్ ఉంటది కదా సార్, రాగుల్లో కూడా షుగర్ ఉంటది, కార్బ్ ఉంటది, కార్బ్ నిజంగా ఉంటది రాగుల్లో, మళ్ళా తీసుకుంటే ఎట్లా, రైస్ లో కూడా ఉంటది, రైస్ తింటా దాని బదులు రాగులు ఎందుకు తీసుకోవాలి? అదొకటి చెప్పిన. మళ్ళీ మధ్యాహ్నం ఆయనకు నేను ఏం చేయమన్నానంటే, జొన్నల రొట్టె, ఒకటే జొన్న రొట్టె తీసుకోమని చెప్పిన. బై ఛాన్స్ మీకు జొన్న రొట్టె ఇవాళ తినాలనిపించట్లేదు, మీరేం చేయండి అంటే ఇంతే రైస్, హాఫ్ కటోరీ రైస్ అంతే తినేసేయండి. ఆయన తినేదే 2 meals డైలీ. ఇప్పుడు పాతకాలం వాళ్ళు ఏం చేస్తారు, 11 o'clock 11:30 ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ చేసుకుంటారు, డిన్నర్ ఏమో 7 o'clock చేసుకుంటారు. ఆయనకు అట్లనే అలవాటు ఉండే. అయితే ఏమైంది, ఆయన చేసిండ్రు అనమాట, ఒకరోజు జొన్న రొట్టె, ఒకరోజు రైస్ మార్నింగ్ టైం, ఈవినింగ్ టైం ఏమో రాగుల్ది. మరి కార్బ్స్ సంగతి ఆయనకు కూడా చెప్పిన, అందరికి కూడా చెప్తా. కార్బ్స్ ఏమో 2 రకాలు ఉంటాయి, గుడ్ అండ్ బ్యాడ్. లేదు, సింపుల్ కార్బోహైడ్రేట్స్, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్. అవి కాకుండా ప్రోటీన్స్ అండ్ ఫ్యాట్స్ ఉంటాయి. ఈ మూడింటిని మ్యాక్రోన్యూట్రియంట్స్ అంటారు. అయితే ఏమైతుందంటే, ఎప్పుడైతే కార్బోహైడ్రేట్స్ పోతాయి కదా బాడీ లోపటికి, ఇప్పుడు ఇది సింపుల్ కార్బోహైడ్రేట్ ఉందనుకోండి, ఇమ్మీడియట్ అబ్జర్వ్ చేసుకుంటుంది బాడీ. కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్ ఉందనుకోండి, బాడీ కన్ఫ్యూజ్ అవుతుంది, అబ్జర్వ్ చేయాలన్నా లేదా, ఎట్లా అబ్జర్వ్ చేయాలి, దాన్ని ఫస్ట్ సింపుల్ కార్బోహైడ్రేట్ లో కన్వర్ట్ చేయాలి. ఆ కన్వర్జన్కే టైం పడుతుంది. అయితే నైట్ టైం తీసుకుంటున్నాం మనం, నైట్ టైం తీసుకుంటే మనం పడుకుంటాం కదా, అప్పుడు డైజెస్టివ్ యాక్టివిటీ కూడా స్లో అవుతుంది. ఎందుకు స్లో అవుతుంది, పడుకున్నాం, రెస్ట్ కావాలి డైజెస్టివ్ సిస్టమ్ కి కూడా. లైట్ ఇచ్చినాం మనం డిన్నర్, దాంట్లో అది అబ్జర్వ్ కాదు, బ్రేక్ డౌన్ కాదు, అట్లనే పాస్ అవుట్ అయిపోతుంది బాడీలో. అండ్ ఫైబర్ ఉంటుంది చాలా, కాల్షియం ఉంటుంది చాలా. ఎప్పుడైతే మన ముసలితనం
ఉంటది కదా మనకు, ఆ ఏజ్ లో మనకు కాల్షియం రిక్వైర్మెంట్ బాగుంటది. ఇప్పుడు చాలా మంది డాక్టర్లు ఏం చెప్తారు, విమెన్ ఏమో డైలీ 500 mg కాల్షియం తీసుకోవాలి, కరెక్ట్. మేల్స్ ఏమో 1 గ్రామ్ కాల్షియం తీసుకోవాలి. మనకు ఈ రాగులతోటే వస్తుంది అది. అయితే బోన్ హెల్త్ కూడా స్ట్రాంగ్ అవుతుంది. అయితే ఆ డయట్ మీద ఆయనకు 1 year పెట్టి ఆయన కోఆపరేట్ కూడా చేసినారు అట్లా. అండ్ మనం హోమియోపతి మెడిసిన్స్ ఇచ్చినాము, అట్లా అది రివర్స్ అయింది. బై ఛాన్స్ కొంచెం ఎక్కువ ఉంది షుగర్ అంటే ప్రీ డయాబెటిక్ వాళ్ళు ఉంటారు కదా, ఈ డయట్ ఒకటి చేసుకుంటే సరిపోతుంది. వాళ్ళకు మందులు స్టేజ్ కూడా వెళ్ళరు వాళ్ళు, వెయిట్ కంట్రోల్లో పెట్టుకోవాలి. అండ్ ఏం తప్పు చేయొద్దు అంటే, ఇప్పుడు నేను జొన్న రొట్టె అన్నాను కదా, ఏ జొన్న రొట్టె కన్నా గోధుమ రొట్టె టేస్ట్ బాగుంటుంది, చపాతీలు టేస్ట్ బాగుంటుంది, అది తిందాం అనేసి అనుకుంటారు. ఆ తప్పు చేయొద్దు. ఎందుకు చేయొద్దు? దాంట్లో మళ్ళీ కార్బోహైడ్రేట్ సింపుల్ ఉంటాయి, ఈజీగా అబ్జర్వ్ అయిపోతుంది, అది చేయొద్దు. మీరు చూడండి బ్రెడ్లలో, బర్గర్లలో, బన్లలో, ఇవన్నిట్లో మైదా పిండి ఉంటుంది. మైదా పిండి ఈజ్ నథింగ్ బట్ మన గోధుమ పిండి, ఓవర్ రిఫైన్డ్. అందుకే గోధుమల్ని అవాయిడ్ చేయండి మీరు లైఫ్ లో. గోధుమల్ని అవాయిడ్ చేయండి. జొన్నలు, రాగులు, సజ్జలు, కొర్రలు, మిల్లెట్స్ వాడండి. మిల్లెట్స్ వాడడం వల్ల మనకు చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఆ బెనిఫిట్ ఈ కేసు ద్వారానే మనం చూసుకోవచ్చు. రైట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి.